దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని ఆత్మ నన్ను మీ వద్దకు నడిపించింది. అది ఏ కారణం చేతనంటే, చాలా సంఘాలు కూడా విగ్రహార్పితం తినొచ్చు అని బోధిస్తున్నాయి. ఆ బోధ విషయంలో నా వంతుగా నేను గలమెత్తాలని నా హృదయాన్ని సిద్ధపరుచుకున్నాను. దుర్బోధ ఏ విషయమైనా కానీ నా వంతుగా నేను గలమెత్తాలని నేను ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. అయితే ఈ విగ్రహార్పితం తినొచ్చు అనే వ్యక్తులు ఏ వచనాన్ని ఆధారం చేసుకుంటున్నారంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని వారు ఆధారం చేసుకుంటున్నారు. మనం ఒకసారి చదువుకున్నాం. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. నాలుగో అధ్యాయం 4వ వచనం చదువుతాను. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా విగ్రహార్పితం తినొచ్చని కొంతమంది నమ్ముతున్నారు. అది చేతికి వస్తే ప్రార్థన చేసి తిన్నప్పుడు మనకి ఏమి కాదు అని అనుకుంటున్నారు చాలా మంది. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని విగ్రహార్పితం తినొచ్చు, ఏది నిషేధించబడింది కాదు అని అంటున్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనకి కొన్ని వచనాల్లో అది తినకూడదని స్పష్టంగా ఉంది. ఆ స్పష్టమైన వచనాలు ఏదో నేను మీకు తెలియపరుస్తాను. కాస్త మీ బైబిల్ ఉంటే తీసుకొని చూసుకోండి, లేకపోతే వచనాలు రాసుకోండి. వచనాలు ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే, 2వ అధ్యాయం 20వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉండిద్ది. తుయతైరా సంఘానికి దేవుడు రాస్తాడు ఏమనంటే, 20వ వచనం చూద్దాం. అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమన